హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మా టాపిక్ వచ్చేసి మన మైసభ టీజర్ గురించి భయ్య. నిజానికి ఈ టీజర్ చూసిన తర్వాత మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. అది కూడా ఇద్దరు రాజకీయ నాయకుల బయోపిక్ మాదిరి చూపించడం అయితే ఇంకా మెంటల్ అని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు ఇప్పుడే ఈ టీజర్ కింద చాలా విషయాలు అయితే జరిగాయి భయ్య. అంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం అన్న టైప్లో అయితే చూపించారు. అయితే ఈ బయోపిక్లో వచ్చేసి మన వైఎస్ఆర్ గారిది అలాగే మన చంద్రబాబు నాయుడు గారిది అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు జరిగిన దాని మాదిరి అయితే చూపించారు. అంటే పర్టికులర్గా వాళ్ళు వాళ్ళ పేరు లేని టైప్లో చూపించలేదు, కానీ మనకైతే మ్యాటర్ అయితే అదే అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే భయ్య. ఇది వచ్చేసి సోనీ లైవ్ ఒరిజినల్లో మన ఆగస్టు 7వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. నాకు తెలిసినంత వరకు ఈ టీజర్ చూసిన తర్వాత అలాగే ఈ సినిమాని ఎంతలో చూడాలనుకున్నానంటే నాకే తెలియదు. చాలామంది అయితే ఈ టీజర్ చూడంగానే ఒక పీక్స్లోకి వెళ్ళిపోయారు అని చెప్పొచ్చు భయ్య. అలాగే కొంతమందికి అయితే భయం వేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా కొట్టుకుంటారా బాబు అన్న టైప్లో కూడా భయపడి ఉంటారు. నాకు తెలిసినందుకు అంత కాంట్రవర్సీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి భయ్య. మనము చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ గురించి తెలిసిన విషయమే. అది కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రూలింగ్ పార్టీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో ఇలాంటి టీజర్ వదలడము అలాగే ఇలాంటి సినిమాను వదలడము సాహసమే చెప్పాలి భయ్య. అసలు ఇలాంటి థాట్తో ఒక సినిమా చేయాలనుకోవడమే పెద్ద సాహసం అని చెప్పొచ్చు. అసలు మామూలుగా అయితే మనము ఇలాంటి సినిమాలను అయితే యాక్చువల్గా అయితే బయోపిక్లు అయితే చూడరు ఎవరు, కానీ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఒక రేంజ్లో చూస్తారని నమ్మకం మాత్రం నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత థియేటర్కి వదిలింటే ఇంకా భారీగా చూసేవాళ్ళేమో అనిపిస్తుంది. నిజం భయ్య. అంటే ఒక్కరే ఉండింటే వేరే కథ. అసలు దాన్ని పట్టించుకుంటారా లేదా అనేది పక్కన పెడితే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పట్టించుకుంటారు. అది కూడా ఒక రేంజ్లో ఆడేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.